ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నిర్వహిస్తున్న బాలముకుందం కార్యక్రమానికి స్వాగతం. భక్తిని పరిమళించబోయే చిన్నారుల మనసులో నుండి వచ్చే ప్రతి పదం ఆధ్యాత్మికతతో నిండి ఉంటుంది. వేద శ్లోకాల్లో, నాట్య రూపాల్లో, వేషధారణలో సంప్రదాయం ఉట్టిపడేలా కనిపించనున్న చిన్నారులకు స్వాగతం పలుకుదాం. ఈ కార్యక్రమానికి విశ్లేషకులుగా వ్యవహరించనున్న ధర్మగిరి వేద పాఠశాల అధ్యాపకులు శ్రీ శేషాచార్యులు గారికి కూడా స్వాగతం పలుకుదాం. గురువుగారు నమస్కారం అండి. మరి ఈనాటి కార్యక్రమంలో మొదటి అంశం శ్లోక పఠనం. శ్లోకం చదవడం ఒక భక్తి సంప్రదాయం. అది శ్రద్ధగా, భక్తి భావంతో పలికితే అది పరమాత్మ పాదసేవగా మారుతుంది. అటువంటి చక్కటి శ్లోకంతో మన ముందుకు రాబోతున్న చిన్నారిని ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు పావని. నేను బాచెం పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు చెప్తున్నాను. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయా. ఓం మాతృదేవో భవ, ఓం పితృదేవో భవ, ఓం ఆచార్య దేవో భవ, ఓం ప్రకృతి దేవో భవ, ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవాముపాస్మహే. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం ఐం సరస్వత్యై నమః. మాణిక్య వీణాముపలాలయంతి మదాలస మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగి మాతంగ కన్యా మనసా స్మరామి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ 12ోऽధ్యాయః. భక్తి యోగః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయా వేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే అవ్యక్తా హి తదిర్దుఃఖం దేహవాగ్విరవాప్యతే. ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరః అయన్యేనైవ యోగేన మాత్వాయంద ఉపాసతే. గురువుగారు శ్లోక పఠనంలో శ్లోకాలను విన్నారు కదండి. మరి దీని గురించి మీ అమూల్యమైన స్పందన ఏంటో తెలియజేయండి. ఓం నమో వెంకటేశాయ. నీవు ఈ శ్లోకాలు నీ వయసుకి మించి చెప్పినటువంటి శ్లోకాలు ఇవన్నీ. మంచి భక్తి శ్లోకాలన్నీ చెప్పావు. ప్రారంభంలో తల్లిదండ్రులకు, గురువులకు నమస్కారం చేశావు. భక్తి యోగం అంటే భక్తి యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటువంటిదే భక్తి యోగము. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణయేవచ నిర్మమో నిరహంకారః సుఖదుఃఖ సమః క్షమీ అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతూ భక్తుని లక్షణాలంటే ఏమిటి అంటే అందరి యందు ద్వేషం లేకుండా ఉండడం, సమస్తమైన ప్రాణుల్ని మనతో సమానంగా చూచుకోవటం, అలాగే స్నేహభావంతో ఉండటం, కరుణ కలిగి ఉండటం, నాది అనేటువంటి అహంకారాన్ని విడిచిపెట్టడం, సుఖదుఖాల్లో సమానంగా ఉండటం, ఇవి కూడా భక్తి లక్షణాలే అని చెప్తారు. ఇలాంటి ఉదాత్తమైనటువంటి లక్షణాలు సాధించినప్పుడే భక్తి బాగా అలవాటవుతుంది. కాబట్టి భగవంతుని ముందు కూర్చుని పూజించేటప్పుడు ఆ శ్రద్ధతో పాటుగా మనలో అందరినీ సమానంగా చూడటం, ద్వేషభావాన్ని పోగొట్టుకోవటం, ఇలాంటి గుణములను, దుర్గుణాలను కూడా వదిలిపెట్టినప్పుడే ఈ పూజ అనేది ఏకాగ్రతతో చేయటం కుదురుతుంది అని ఆ శ్రీకృష్ణుల వారు చక్కగా ఉపదేశించారమ్మా. ఆ సారంతో కూడిన భక్తి యోగంలోని శ్లోకాలు నువ్వు చక్కగా చదివావు. నీకు ఆ శ్రీనివాసుని అనుగ్రహం కలుగుగాక. ఓం నమో వెంకటేశాయ. ఇక రెండవ అంశం ఏకపాత్రాభినయం.
ఒక్కడే కళాకారుడు, కానీ వందల భావాలు, విలువలు ఇవన్నీ ఒక్క ఏకపాత్రాభినయంలోనే మనకు కనిపిస్తుంది. మరి ఈనాటి కార్యక్రమంలో రామదాసు పాత్రలో ఒక చిన్నారి వస్తున్నాడు, వారిని ఆహ్వానిద్దాం. అందరికీ నమస్తే. నా పేరు పార్థాదిత్య. నేను థర్డ్ క్లాస్ చదువుతున్నాను. ఇవాళ నేను రామదాసు గురించి చెప్పబోతున్నాను. తక్కులేని మనకు రాముడు ఒక్కడుండు మనకు. ఆహా, ఎంత అద్భుతమైన క్షణం ఇది. నా కన్నులు కట్టిన కట్టడం ఈ భద్రాద్రి కోదండ రాముడి గుడి. ఈ గాలిలో, ఈ నేలలో ప్రతి అణువున శ్రీరామనామ స్మరణతోనే నిండి ఉంది. ఇదే కదా నేను కలలు కన్నది. ఆ రోజు గుర్తొచ్చింది. భద్రాచలం వచ్చాను. గుడి శిథిలావస్థలో ఉంది. రాముడి నిత్యం కొలవబడాలి, అందరి దర్శన భాగ్యం పొందాలి అని ఎంత తప్పించిపోయాను. ఆ సంకల్పమే నన్ను ముందుకు నడిపింది. ప్రతి ఇటుక, ప్రతి రాయి అన్ని నేను రామనామ స్మరణతోనే నిలబెట్టాను. ప్రజల సహాయం, దాత ఔదార్యం అదన్నిటికంటే నా రాముడి అందదండలు. కష్టాలు లేవా బోలెడు, అడుగడుగున అవరోధాలు. నవాబు గారికి లెక్కలు చెప్పలేక అపినిందలు, కారాగార వాసం. అదంతా నా రాముడి లీలే, నా భక్తిని పరీక్షించేందుకే కదా. కానీ ఈ గుడిని చూస్తుంటే కష్టాలన్నీ మంచులా కరిగిపోయాయి. ఈ ప్రాంగణంలో భక్తులు పాడే పాటలు, భజనలు, రాముడికి జరిగే నిత్య కళ్యాణాలు, ఇదే కదా నా నిజమైన స్వర్గం. నా జన్మ ధన్యమైంది ప్రభు. ఇంతకంటే ఆనందం ఏముంటుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. గురువు గారు, రామదాసుగా చక్కటి అభినయాన్ని ప్రదర్శించిన ఈ చిన్నారి గురించి మీ అమూల్యమైన స్పందన ఏంటో తెలియజేయండి. ఓం నమో వెంకటేశాయ. బాబు ఆదిత్య, ముద్దు ముద్దు మాటలతో చక్కగా కంచర్ల గోపన్న అనబడేటువంటి రామదాసు గురించి ఏకపాత్రాభినయం చక్కగా చేసి చూపించావు. నీ స్థాయికి మించి ధైర్యంగా మా అందరి ముందు మంచి విశేషాలు అందించావు. రామదాసు అనేటువంటి పేరు ఆయనకి ఎలా వచ్చింది అంటే, నేను అనేటువంటి అహంకారాన్ని విడిచిపెట్టేసి నేను రాముని దాసుణ్ణి, నేను చేసేది ఏమీ లేదు, అంతా నడిపించేది రాముడే అని ఆ రామనామాన్ని చక్కగా స్మరిస్తూనే ఆ రాముల వారి దేవాలయాన్ని కట్టించాడు ఆయన. అంత గొప్ప భక్తుడి గురించి మా అందరికీ చక్కగా వివరించి చెప్పావు. నీకు ఆ శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఇక మూడవ అంశం కళా వైభవం. చిత్రంలో పరమాత్మ రూపం, కీర్తనలో భగవంతుని నామస్మరణం, వాద్యంలో భక్తి తత్వ కీర్తనలు. మన ముందుకు రాబోతున్న చిన్నారిని ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు నిహారిక. నేను భాష్యం స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాను. मूषिक वाहन मोदक हस्त चामर कर्ण विलंबित सूत्र वामन रूप महेश्वर पुत्र दीन विनायक पाद नमस्ते. मूषिक वाहन मोदक हस्त चामर कर्ण विलंबित सूत्र वामन पाद नमस्ते.
మరి గురువు గారు ఏమంటారో వారి మాటలోనే విందాం. గురువు గారు, మరి మీ స్పందన ఏంటో తెలియచేయండి. ఓం నమో వెంకటేశాయ. ఈనాడు నృత్యాభినయం ఎంతో అద్భుతంగా ఉన్నది. అభినయము అంటే భావ వ్యక్తీకరణ. ఆ నృత్యాన్ని చూసినప్పుడు ప్రత్యక్షంగా మనలో ఏ సన్నివేశాన్ని గురించి వారు నర్తిస్తున్నారో ఆ భావాన్ని గ్రహించే విధంగా నర్తించడం అనేటువంటిది నిజంగా చాలా గొప్ప కళ. ఇది పురాతనమైనటువంటి పవిత్రమైనటువంటి కళ. ఆ భావాలన్నీ అందరికీ తెలిసే విధంగా భ్రూ వికారములతో, కరచరణాద్యవయవముల యొక్క చలనములతో ఎంతో అద్భుతంగా భక్తిభావం ఉట్టిపడేటట్లుగా ఆ పాటల్లో ఉన్నటువంటి, ఆ పాటల్ని రచించినటువంటి పరమ భాగవతోత్తముల యొక్క భావ వ్యక్తీకరణ ఈ నాట్యంలో కనిపించే విధంగా అద్భుతంగా నాట్యం చేశారు. వారికి ఆ శ్రీనివాసుని దివ్యానుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తూ ఓం నమో వెంకటేశాయ. ఇక 4వ అంశం సంప్రదాయ వస్త్రధారణ. సంప్రదాయ వస్త్రధారణ వేషాలు భక్తిని పలుకరిస్తే, వస్త్రధారణ మన సంస్కృతిని తెలియజేస్తుంది. ఇప్పటి తరం చిన్నారులు అటువంటి వస్త్రధారణ ధరించి విలువలను పెంపొందింపచేస్తున్నారు, మన సంప్రదాయాన్ని కాపాడుతున్నారు. మరి ఈనాటి కార్యక్రమంలో వస్త్రధారణతో వస్తున్న చిన్నారిని ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు భవ్య. ఈ కృష్ణాష్టమికి నేను ఇలా గోపికలా తయారయ్యాను. మా అమ్మ ఎంతో ఇష్టంతో ఈ పట్లంగా జాకెట్ నాకు కొనిచ్చింది. చూసారా, ఈ ఆకుపచ్చ రంగు పట్టు పావడ, దీని మీద ఈ ఎర్ర గులాబీ రంగు ఓని నాకు చాలా నచ్చింది. ఇంకా ఈ బట్టలు వేసుకున్నప్పుడు ఏదో తెలియని ఒక పండగ కళ నా మొహంలో వస్తుంది. ఈ బట్టలు వేసుకున్న ప్రతిసారి ఎంతో కలగా ఉంటుంది మొహం. అంతేకాదు, మా అమ్మ అచ్చం గోపికలాగే ఈ పెద్ద హారం, చేతికి ఈ బుజ్జి బుజ్జి చేతులకి నిండుగా గాజులు, ఇంకా నేను నడుస్తుంటే ఈ గాజులు గల్ గల్మని చప్పుడు చేస్తుంటే నాకు చాలా సరదాగా అనిపించింది. ఇంకా మా నాన్న ఈ ముక్కు పుడక వల్ల అచ్చం రాధమ్మ లాగే ఉన్నావని కూడా అన్నారు. మీకు తెలుసా నేను ఇలా గోపికలా ఎందుకు తయారయ్యానో? మా అమ్మ చెప్పింది, కృష్ణుడికి గోపికలంటే ఎంతో ఇష్టమని. అందుకే ఈరోజు ఇలా పట్టులంగా జాకెట్ గోపికలా రెడీ అయ్యి వస్తే కృష్ణుడికి చాలా ఇష్టమని చెప్పింది. కృష్ణుడు నన్ను ఈరోజు చూసి మురిసిపోతాడని కూడా చెప్పింది. ప్రతి కృష్ణాష్టమికి మేము నైవేద్యాలు చేస్తాము. అటుకులు, వెన్న, పాయసం చేస్తాము. ఇవన్నీ కృష్ణుడికి చాలా ఇష్టం. ఇంకా ఆ వెన్న దొంగని కథలు వింటుంటే భలే నవ్వొస్తుంది. ఇంకా మా వీధిలో ఉట్టి కొడతాము, డాన్స్ కూడా వేస్తాము, కృష్ణుడి భజనలు చేస్తాము, పాటలు కూడా పాడతాము. ఇలాంటి బట్టలు వేసుకున్న ప్రతిసారి మన తెలుగు సాంప్రదాయ సంస్కృతిని ఎక్కువ గౌరవించినట్టుగా అనిపిస్తుంది. ధన్యవాదాలు. గురువుగారు, సంప్రదాయ వస్త్రధారణలో భాగంగా ఈ చిన్నారిని మనం చూసాం కదండి. మరి దీని గురించి మీ స్పందన ఏంటో తెలియచేయండి. ఓం నమో వెంకటేశాయ. అమ్మా భవ్య, అసలు నీ ప్రతిభ వర్ణనాతీతం. ఎంత చక్కగా చెప్పావంటే నిన్ను చూస్తుంటే ఆ గోపికను చూస్తున్నట్లుగానే ఉంది, ఆ ద్వాపర యుగంలోకి వెళ్ళినట్లుగా ఉంది. కృష్ణుడికి గోపికలంటే ఎందుకంత అభిమానం, గోపికలకు కృష్ణుడంటే ఎందుకంత అభిమానం అంటే, ఈ విషయంలో ఆ శ్రీకృష్ణుడు చేసినటువంటి లీలలు చూచి వాళ్ళు తన్మయులైపోయారు గోపికలందరూ. ఎన్నో రకాలైనటువంటి లీలలు చేశాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. అప్పుడప్పుడు వాళ్ళ కోపం వచ్చినా కూడా ఆ శ్రీకృష్ణుని ఆటలు చూసి వాళ్ళు మురిసిపోయేవారు. శ్రీకృష్ణుని వేణునాదం అంటే గోపికలకు చాలా ఇష్టం. భక్తులందరిలోకెల్లా ఆ స్వామికి నిజమైన భక్తురాళ్ళు ఎవరంటే గోపికలే. నిరంతరము ఆ శ్రీకృష్ణుడిని తమ హృదయంలో నిలుపుకున్నారు. శ్రీకృష్ణుడంటే పరమాత్మ అని సంపూర్ణంగా తెలిసినటువంటి వారు గోపికలు. అలాంటి చక్కని వేషాన్ని, రూపాన్ని నువ్వు ఈరోజు ఇక్కడ చక్కగా ధరించి ఉన్నావు. చాలా ఆనందం. ఆ శ్రీకృష్ణుని అనుగ్రహం నీకు సర్వకాల సర్వావస్థల యందు కలగాలని ఆశీర్వదిస్తూ ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు. గురువుగారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకే కాకుండా
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వీక్షిస్తున్న చిన్నారులకు కూడా ఒక మంచి మాటను తెలియచేయండి. ఈరోజు మనం చెప్పుకునే మంచి మాట ఏమిటంటే, ప్రతి ఒక్కరికి వారి వృత్తే దైవం. ఎవరైతే వారి వృత్తిని దైవంగా భావించి ఆచరిస్తూ ఉంటారో వారికి పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది. ఉదాహరణకి విద్యార్థులకు ఏది ప్రధానం అంటే విద్య. ఆ విద్యను శ్రద్ధగా అధ్యయనం చేయటమే దేవుని పూజతో సమానం. అలాగే ఎవరు ఏ వృత్తిని అవలంబిస్తూ ఉంటారో ఆ వృత్తిని వాళ్ళు దైవంగా భావించి ఆచరించినట్లయితే అది భగవంతుని యొక్క ఆరాధనతో సమానమవుతుంది అని పెద్దలు చెబుతున్నారు. ఓం నమో వెంకటేశాయ. చూశారు కదండి, ఈనాటి బాలముకుందం కార్యక్రమం శ్రద్ధ భక్తితో శ్లోకాలను పఠించి నటనతో మైమరిపింపచేసి కళా సంస్కృతితో ఆనందాన్ని అందించిన చిన్నారులకు మంచి భవిష్యత్తును కలిగించాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ మరో బాలముకుందం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.